లాస్ట్ క్లాసెస్ లో మనమైతే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి స్క్వేర్ రూట్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి 2 పార్ట్స్ చూసాం. అదే విధంగా లాస్ట్ పార్ట్ లో వచ్చేసరికి మనకి ఏంటి అంటే వేరొక సెషన్, అది కూడా లాంగ్ డివిజన్ మెథడ్ అనే దాన్ని యూజ్ చేసుకొని పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూస్ అనే వాటిని అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అనేది తెలుసుకున్నాము. సో ఈ రోజు కూడా మనం పార్ట్ 2లోన పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ వాల్యూనే ఫైండ్ అవుట్ చేస్తాం. కాకపోతే ఏంటి మరి దానికి లాస్ట్ వీడియోకి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఈ వీడియోలో మనం ఒకవేళ పర్ఫెక్ట్ స్క్వేర్ లో లాస్ట్ 2 డిజిట్స్ కూడా మనకి జీరోస్ ఉంటే అప్పుడు ఎలాగ మనం లాంగ్ డివిజన్ మెథడ్ అనే దాన్ని చేస్తామో తెలుసుకుందాం. సో ఇది చాలా ఈజీ, కానీ చాలా మందికి డౌట్ ఉంటుంది కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకేనా? ఎస్. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 1600 అని ఉంది. ఏంటి 1600 అని ఉంది. సో ఈ 1600కి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఓకేనా? ఈ రూట్ 1600కి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము ఏంటి అనేది తెలుసుకుందాం. సో మనకి నార్మల్గా ఏంటి లాంగ్ డివిజన్ మెథడ్కి ఇలా రాసుకుంటాము. ఓకే, ఈ విధంగా గీస్తాము. ఓకే కదా? ఎస్. ఇప్పుడు సేమ్ లాస్ట్ క్లాస్లో మనం ఎలా అయితే చేస్తామో ఒకసారి మీరు ఆ ప్రాసెస్ చూస్తుంటే మీకు ఈ ప్రాసెస్ అర్థమవుతుంది. ఏం చేస్తాము? 1600 ఇలా రాసుకొని ఇలా గీసుకొని ఫస్ట్ ఏం చేస్తామంటే రైట్ నుండి వస్తాము. రైట్ హ్యాండ్ నుండి ఉన్న డిజిట్స్కి 2గా జతలుగా మనం ఏం గీస్తామంటే బార్ గీస్తాము. ఏం గీస్తాం? బార్ గీస్తాం. సో లాస్ట్ క్లాస్లో చూసాము ఏంటి 625 ఉంది. సో రైట్ సైడ్ నుండి వచ్చినప్పుడు ఈ రెండింటికి గీస్తాము, దీనికి ఒక్కదానికి ఇది ఒక్కటే మిగిలిపోతుంది. సో చాలా మంది ఏంటంటే లెఫ్ట్ సైడ్ నుండి వచ్చి ఇలా గీసి ఇలా, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. రైట్ సైడ్ నుండే వచ్చి 2 డిజిట్స్గా మనం గీసుకోవాలి. ఓకేనా? సో అర్థమవుతుందా స్టూడెంట్స్ ఏం చేస్తున్నాము? సో రైట్ సైడ్ నుండి మనం 2 డిజిట్స్గా తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 2 డిజిట్స్ ని ఫస్ట్ కన్సిడర్ చేస్తాం. ఎంత? 16 ఉంది. సో ఇందాక 6 తీసుకున్నామా? ఆ 6 లాస్ట్ క్లాస్ లో చేస్తాం. 6 అంటే ఓన్లీ 6 కానీ 6 కన్నా తక్కువ ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూయే తీసుకోవాలి. ఎందుకు? అక్కడ ఒకటే ఉంది కాబట్టి, బార్ కింద ఒకటే ఉంది కాబట్టి ఓన్లీ 6 మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఇక్కడ బార్ కింద ఎంత ఉంది? 16 ఉంది కాబట్టి చక్కగా నువ్వు ఆ 16 ని కన్సిడర్ చేయొచ్చు అన్నమాట. లైక్ ఎలా అంటే, సో మనకి ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్, సో ఇక్కడ 1 స్క్వేర్ ఈక్వల్ టు ఎంత? 1. 2 స్క్వేర్ ఎంత? 4. 3 స్క్వేర్ ఎంత? 9. అదేవిధంగా 4 స్క్వేర్ ఎంత? 16. సూపర్. ఇంతకు ముందుకు మన క్లాస్లో అయితే డైరెక్ట్గా పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే వచ్చలేదు స్టార్టింగ్, కానీ ఇక్కడ మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చింది. ఎంత? 4 4 16. సో మనకి ఇక్కడ 16 ఉంది, మనకు వచ్చింది కూడా 16. అప్పుడు ఏం చేస్తాం? 4 స్క్వేర్ అంటే 4 4 16. ఎక్కడ రాస్తాం? 4 into 4 4 4 16. ఓకే, 16 - 16 అంటే 0. ఓకే, అక్కడతో వదిలేండి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏం చేస్తామంటే, ఇక్కడ నువ్వు ఈ నెంబర్ని దేంతో అయితే మల్టిప్లై చేస్తావో దాన్నే ఇక్కడ యాడ్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ ఈ నెంబర్ని దేంతో అయితే మల్టిప్లై చేసావు దాన్నే ఇక్కడ యాడ్ చేయాలి. సో దేంతో మల్టిప్లై చేసావు? 4తో మల్టిప్లై చేసావు కాబట్టి 4ని యాడ్ చేయాలి. సో 4 + 4 అంటే ఎంత? 8. 4 + 4 అంటే ఎంత? 8. మేడం 16 0 అయిపోయింది కదా, సో ఇక్కడతో అయిపోయిందంటే అయిపోతుందా? అలా అవ్వదు. ఇక్కడ నువ్వు ఇంకా ఈ 2 జీరోలు కూడా దించుకోవాలి. ఈ 2 జీరోస్ ఒకేసారి దిగుతాయి. మనకి నార్మల్ డివిజన్ మెథడ్ లాగా ఒకసారి ఒక డిజిటే దిగదు. ఇక్కడ వచ్చేసరికి బార్ ఉంది కాబట్టి బార్లో 2 ఉంటాయి కాబట్టి 2 ఒకేసారి దిగుతాయి. అందుకే ఇక్కడ కూడా 2 ఒకేసారి కన్సిడర్ చేసాం, లేకపోతే 4 ఒకేసారి కన్సిడర్ చేసేచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఇక్కడ మనం 2నే కన్సిడర్ చేస్తాము. బార్ కింద ఎన్నైతే వాల్యూస్ ఉంటే అన్నీ కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇక్కడ 0 ఉంది. సో నీకు ఇక్కడ 0 రావాలి అంటే నువ్వు ఇక్కడ ఈ పర్టికులర్ 2 డిజిట్ నెంబర్ తోటి మల్టిప్లై చేయాలి. నువ్వు 2 డిజిట్ నెంబర్లోన ఏదైతే లాస్ట్ డిజిట్ ఉంటుందో ఆ లాస్ట్ డిజిట్ తోటే మల్టిప్లై చేయాలి. మీకు గుర్తుందో లేదో, లాస్ట్ క్లాస్లో మనం ఏం చేస్తాం? 45 into 5 చేస్తాము. అంటే ఇక్కడ నీకు లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దాంతోటే
మల్టిప్లై చెయ్యాలి. అదే విధంగా ఇక్కడ కూడా నువ్వు ఏదైతే నెంబర్ తీసుకుంటున్నావో అదే నెంబర్ ఇక్కడ కూడా తీసుకోవాలి. సో ఆ నెంబర్ తోటే మల్టిప్లై చెయ్యాలి. ఈ 2 డిజిట్ ని ఆ లాస్ట్ డిజిట్ తో మల్టిప్లై చేయాలి. అది ఈ 2 డిజిట్ ని లాస్ట్ డిజిట్ తో మల్టిప్లై చేస్తే నీకు ఏం రావాలి? 0 0 రావాలి. మరి నువ్వు 8కి ఏం యాడ్ చేయాలి అంటే పక్కన ఏం పెట్టి సేమ్ అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి ఏం రావాలి? 0 రావాలి. ఇంకేముంది? 0 0 0 కదా. సో 80. సో 0తో దేన్ని మల్టిప్లై చేసినా మనకి ఏమవుతుంది? 0 వస్తుంది. కాబట్టి 0 × 80 అంటే మనకి ఎంత? 0. కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది? 0 వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ దీన్ని యాడ్ చేయాలి కదా. సో 4ని యాడ్ చేసి, సో మరి నీకు 0 ఏం చేసింది పాపం? దాన్ని కూడా యాడ్ చేయాలి కదా. సో +0. కానీ అదేమైనా మారుతుందా? మారదు. లాస్ట్ టైం అయితే మనం వేరే వాల్యూస్ తీసుకున్నాం కాబట్టి మారింది. ఇప్పుడు ఒకసారి చూస్తే మరి వాల్యూ ఏంటి మేడం? ఓకే, 1600 ఏంటండి? 16 √1600 వాల్యూ ఎంత అంటే 40. ఇక నువ్వు ఏదైతే నీకు ఇక్కడ వచ్చిందో ఆ వాల్యూయే ఆన్సర్. సో ఒక్కసారి గమనిస్తే ఇక్కడ ఏదైతే నీకు యాడ్ చేయగా వచ్చిందో 80, దీన్ని మనం 2 చేత డివైడ్ చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది? సేమ్ 40నే వస్తుంది. ఓకే, సో అందుకనే నువ్వు ఇక్కడ ఈ ప్రాసెస్ చేస్తావు. నీకు అప్పుడు అర్థమవుతుంది అన్నమాట నువ్వు చేసింది కరెక్టా కాదా. నువ్వు ఇక్కడ డివిజన్ చేసినప్పుడు 2 తోటి డివిజిబుల్ అయ్యింది, ఇక్కడ ఉన్నది సేమ్ ఒకటే అనుకో, అప్పుడు నువ్వు చేసింది కరెక్ట్. ఓకేనా? ఒకవేళ నీకు ఇక్కడ కరెక్ట్ వచ్చి నువ్వు ఇక్కడ ఇవన్నీ యాడ్ చేసుకోకపోయినా అయినా వేస్ట్ మాట. ఎందుకు? కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి మొత్తం చక్కగా ఇలా యాడ్ చేసుకుని వెళ్ళండి. ఓకే, సో ఇంకొక ప్రాబ్లం ట్రై చేద్దాం. పోనీ ఇంకొక నెంబర్ సేమ్ అదే విధంగా పర్ఫెక్ట్ స్క్వేరే, లాస్ట్ 2 డిజిట్స్ కూడా 0 వచ్చేలాగా. ఏంటండి? లాస్ట్ 2 డిజిట్స్ కూడా 0 వచ్చేలాగా. లైక్ ఏంటంటే 25 0 0. ఇవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్స్. అర్థమవుతున్నాయా? ఎస్, పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఇప్పుడు ఏం చేస్తాం? సేమ్ 2 5 0 0 అని రాసుకుంటాము. లైన్స్ డ్రా చేసుకుంటాము. ఓకే, ఇప్పుడు ఇందాకలాగా ఏంటి? రైట్ సైడ్ నుండి 2 డిజిట్స్కి ఇలా డ్రా చేసుకోండి. చేసుకున్నామా? ఓకే, ఇదేంటిది వైట్ అయిపోయింది. ఎస్, ఓకే, డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఏమున్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. సో దానికి అదైనా రావాలి, లేకపోతే దానికన్నా తక్కువ పర్ఫెక్ట్ స్క్వేర్ అయినా మనం తీసుకోవాలి. సో మనకి ఇక్కడ ఏమున్నాయి? 1 స్క్వేర్ ఈక్వల్ టు 1, 2 స్క్వేర్ ఈక్వల్ టు 4, 3 స్క్వేర్ ఈక్వల్ టు 9, 4 స్క్వేర్ ఈక్వల్ టు 16, 5 స్క్వేర్ ఈక్వల్ టు 25, 6 స్క్వేర్ మనకి ఎంత కావాలి? 25 కదా. సో 5 స్క్వేర్ ఈక్వల్ టు 25. సో మనకి ఏంటి ఇక్కడ? 5 స్క్వేర్. మనకు కావాల్సింది 25 కావాలి. కరెక్ట్గా పర్ఫెక్ట్ స్క్వేర్ దొరికేసింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే 5 స్క్వేర్ అంటే 5 × 5. 5 దేంతో మల్టిప్లై చేస్తాం? 5తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? 25 వస్తుంది. సో 25 - 25 అంటే 0. ఓకే, కానీ ఇంకా నువ్వేం చేయాలి ఇక్కడ? సో నువ్వు దేంతో అయితే మల్టిప్లై చేసావో దాన్ని ఇక్కడ ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఏంటండి? నువ్వు ఇక్కడ దేంతో మల్టిప్లై చేసావో దాన్ని ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో యాడ్ చేసిన తర్వాత మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 10 వస్తుంది. ఇక్కడ ఇంకొక డిజిట్ నెంబర్ తీసుకోవాలి. అంటే ఏంటంటే నువ్వు ఇప్పుడు ఎంత? నీకు ఆల్రెడీ ఒకవేళ ఓన్లీ 1 నెంబర్, ఈ 2 యాడ్ చేయగా ఒక సింగిల్ నెంబర్ వచ్చింది అనుకో, అప్పుడు నువ్వు ఇంకొక నెంబర్ని యాడ్ చేస్తావు. అంటే 2 డిజిట్ తీసుకుంటావు. ఇక్కడ నీకు ఆల్రెడీ వచ్చినవే 2 డిజిట్ కాబట్టి ఇప్పుడు ఇంకొక తీసుకుంటే 3 డిజిట్స్ అవుతాయి. అంటే నువ్వు ఈ 3 డిజిట్ నెంబర్ని ఇక్కడ ఏదైతే ఉందో ఈ 3 డిజిట్ నెంబర్ని నువ్వు లాస్ట్ డిజిట్తో మల్టిప్లై చేస్తే నీకేం రావాలి? 0 0 రావాలి. ఏం రావాలండి? 0 0 రావాలి. ఇక్కడ నువ్వు తీసుకున్న ఈ 3 డిజిట్ నెంబర్ని నువ్వు లాస్ట్ డిజిట్ నెంబర్తో మల్టిప్లై చేస్తే నీకేం రావాలి? 0 0 రావాలి. నీకు 0 0 రావాలి అంటే నువ్వు ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? 0తో మల్టిప్లై చేయాలి. నువ్వు అక్కడ 0తో మల్టిప్లై అంటే ఇక్కడ 0 సేమ్ ఉండాలి. 2 సేమ్ ఉండాలి. లాస్ట్ డిజిట్ 2 సేమ్ ఉండాలి. సో 100 0 అంటే 0. సో
0 అయిపోయింది కదా. ఎస్, మరి ఇక్కడ నువ్వు ఇది యాడ్ చేయాలి కదా, ఎంత 0. ఇక్కడ 5 యాడ్ చేస్తావు, మరి ఇక్కడ 0తో మల్టిప్లై చేస్తే 0ని కూడా యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 100 వస్తుంది. ఓకే, సో ఇక్కడ నీకు ఎంత, √2500 వాల్యూ ఎంత అండి, ఎంత, ఇక్కడ ఎంత ఉంది 50. సో మీరు చెక్ చేయండి, ఇక్కడ లాస్ట్ యాడ్ చేయగా ఎంత వచ్చింది మనకి, 100 వచ్చింది. 100ని 2తో డివైడ్ చేసినప్పుడు మనకి వాల్యూ ఎంత, 50. ఓకేనా. సో పర్ఫెక్ట్ స్క్వేర్లో ఇది సెకండ్ పార్ట్. లాంగ్ డివిజన్ మెథడ్లో ఎలాగ అర్థమైందా. సో నార్మల్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎలా చేస్తాము, ఒకవేళ లాస్ట్ 2 డిజిట్స్ కూడా, ఓకే, లాస్ట్ 2 డిజిట్స్ కూడా ఒకవేళ 0 అయితే అప్పుడు ఎలా చేస్తాము పర్ఫెక్ట్ స్క్వేర్లో, అర్థమవుతుందా. సో చాలా మంది ఇక్కడ ఏంటంటే 5 మొత్తం 4 ఒకేసారి తీసేసుకోవడానికి ట్రై చేస్తారు, అది కరెక్ట్ మెథడ్ కాదు. 2 ఒకసారి చేసుకోవాలి. రైట్ ఎండ్ నుండి 2 జతలుగా పెట్టుకొని రావాలి. ఓకేనా. సో ఫస్ట్ ఏదైతే తీసుకున్నామో దాని యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్, కరెక్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ కానీ లేకపోతే దానికన్నా తక్కువ కానీ తీసుకొని మైనస్ చేసుకొని రావాలి. దేంతో మల్టిప్లై చేసినావో దాన్ని నువ్వే యాడ్ చేసుకొని రావాలి ఎండ్ వరకు, 0 వచ్చేసే వరకు. ఇది అంతా కూడా పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకేనా. సో అర్థమవుతుందా. సో పర్ఫెక్ట్ స్క్వేర్ లోనే ఇంకొక మెథడ్ ఉంది. సో ఆ మెథడ్ ఏంటి అనేది మనం పార్ట్ 3లో చూద్దాము. ఓకే, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.